ఏపీ అన్నమయ్య డి రాయచోటిలో నిందితులిద్దరూ ఆలు ఉమ్మా టెర్రరిస్టులు అని పోలీసులు వెల్లడించారు. వారి ఇంట్లో 50 ఎల్ఈడీల తయారీకి ఉపయోగించే సామాగ్రి, తుపాకులు, సూట్ కేస్, బకెట్ బాంబులు, మారణాయుధాలు, కోడింగ్ బుక్స్, హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు, నగరాల మ్యాప్లు సీజ్ చేశామన్నారు. ఒక పెద్ద ఉగ్రముఠాను భగ్నం చేశామని తెలిపారు. వారు గత 20 ఏళ్లుగా అమానుల్లా, మన్సూర్ల పేర్లతో రాయచోటిలో నివసిస్తున్నారని వివరించారు. రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి, మొహమ్మద్ మన్సూర్ అలీని ఐటీ అధికారులు అరెస్టు చేసి చెన్నైకి తీసుకెళ్లారు. దీంతో స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. వారి ఇళ్లను సోదాలు చేసి బాంబు పేలుళ్లు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరి భార్యలు సైరాబాను, షేక్ సమీనాను రాయచోటి కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ విధించడంతో భద్రతా నడుమ వారిని కడప జైలుకు తరలించారు. అలియాస్ అమానుల్లా అండ్ సెకండ్ పర్సన్ నేమ్ ఇస్ మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్. ఈ అలియాస్ అన్న పేర్లు ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న పేరు. ఈ అబూబకర్ అన్నతను 5 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ మన్సూర్ అన్నతను 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ అమ్మాయిలు రాయచోటి గాలివీడు ఏరియా లేడీస్ వీళ్ళు. మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది. తెలుసా తెలీదా మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా, మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము తేల్చాల్సిన ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఇప్పుడు మనకేంటంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఫైండ్స్ ఐఈడి డివైస్ ఏదైతే సార్ ఇందాక మెన్షన్ చేసింది బాంబు అనేది అంటాం మనం. ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఒక సూట్ కేసు లో ఉన్నట్టు గమనించాం. అది మాకున్న టెక్నికల్ డివైజెస్ అయి పెడితే దాంట్లో సెటన్ ఎక్స్ప్లోజివ్ ఉన్నట్టు వాళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్.